ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, నిల్వ, విక్రయం, ఎగుమతి వంటి ఆహార వ్యాపారంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా FSSAI రిజిస్ట్రేషన్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి లైసెన్స్ ఎలా తీసుకోవాలో తెలియక మధ్యవర్తులను సంప్రదిస్తుంటారు. కానీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నెల రోజుల్లోనే తీసుకోవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్. ఆహార వస్తువులు, ఉత్పత్తుల తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, నిల్వ వంటివి చేసే సంస్థలు, వ్యక్తులు ఆహార వ్యాపారాన్ని కొనసాగించడానికి తప్పనిసరిగా FSSAI నమోదును కలిగి ఉండాలి. FSSAI రిజిస్ట్రేషన్ అనేది భారతదేశంలో రెస్టారెంట్, బేకరీ, హోటల్, క్లౌడ్ కిచెన్, ఫుడ్ స్టాల్ను తెరవాలనుకునే వారికి ముఖ్యమైన రిజిస్ట్రేషన్లలో ఒకటి. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలోని మొత్తం ఆహార వ్యాపారాన్ని పర్యవేక్షించి నియంత్రించే సంస్థ. ఇది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆహార కల్తీ, నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయాలను అరికడుతుంది. అయితే ఆహార వ్యాపారంలోకి వచ్చేవారు ఎలాంటి నియమాలు, నిబంధనలు పాటించాలి, వారు ఎలా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పొందాలో వివరాలను తెలియజేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి లైసెన్సింగ్ తీసుకోవాలి. వెదర్ రిజిస్ట్రేషన్ ఆర్ సెంట్రల్ లైసెన్సింగ్ ఆర్ స్టేట్ లైసెన్స్. అది FSSAI ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్ళి ఫాస్కోస్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ సైట్కి వెళ్ళిపోతారు. అక్కడ తీసుకోవాల్సింది ఎనీ బిజినెస్ ఆపరేటర్, మెయిన్గా చిన్న బిజినెస్ ఆపరేటర్ అనుకో, హాకర్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, వీళ్ళంతా చిన్న హోటల్స్, వీళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే 100 రూపీస్కి అయిపోతుంది, ఆటోమేటిక్ ప్రాసెస్. అది ఎవరైనా వెబ్సైట్కి వెళ్ళి మీ బేసిక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, మీ యూనిట్ ఎక్కడ ఉంది, ఆ డీటెయిల్స్, ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 7 డేస్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దానికి మా ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వెళ్తారు. వితిన్ 30 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మీరు ఏ యూనిట్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న ఆపరేటర్కి, అంటే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్, వెదర్ స్మాల్ హోటల్, ఒక చిన్న హోటల్ కానీ ఏదైనా ఒక బిజినెస్, చిన్న బిజినెస్, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అనమాట. లైసెన్స్ కావాలంటే మోర్ దెన్ ఇప్పుడు 12 lakhs అబోవ్ ఉన్నవాళ్ళు పర్ యానం లైసెన్స్ తీసుకోవాలన్నమాట. అది స్టేట్ లైసెన్స్. 12 lakhs to 20 crores వరకు స్టేట్ లైసెన్స్ కింద వస్తుంది. సో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే సెంట్రల్ లైసెన్స్. ప్లస్ మీకు కామర్స్లో మీరు బిజినెస్ చేసుకోవాలంటే, సపోజ్ మీకు వెబ్సైట్ ఉండి దాంట్లో బిజినెస్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు సెంట్రల్ లైసెన్స్కి రావాలి. ఎక్స్పోర్ట్ యూనిట్ కూడా సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాలి. మీరు అదే FSSAI వెబ్సైట్కి వెళ్తే సెంట్రలా స్టేటా అనేది ఆటోమేటిక్గా మీరు కైండ్ ఆఫ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది స్టేట్కు, సెంట్రల్కు కన్సర్న్డ్ అఫీషియల్కి వెళ్ళిపోతుంది. ఈజీ ప్రాసెస్. ఎక్కడ థర్డ్ పార్టీని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ యాప్, ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మీరు దాంట్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే వితిన్ 30 డేస్లో మీకు లైసెన్స్ ప్రాసెస్ అనేది ఆన్లైన్, ట్రాన్స్పరెంట్, ఎక్కడ ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. స్టేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అయితే 100 రూపీస్, స్టేట్ లైసెన్స్ అయితే 2000 రూపీస్, సెంట్రల్ లైసెన్స్ అంటే మోర్ దెన్ 20 crores మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పర్ ఇయర్ అయితే 7,500 కట్టాల్సి వస్తుంది. ఇది వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అండి. మా ప్రాసెస్లో ఇక్కడ మీరు బ్రోచర్లో కూడా చూడొచ్చు, దాంట్లో క్లియర్గా ఉంది. ఫస్ట్ మీరు వెబ్సైట్ ఫాస్కాస్కి వెళ్తే దాంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కన్సర్న్ డాక్యుమెంట్స్ అనమాట, ఫోటో ప్రూఫ్, ID ప్రూఫ్, ప్లస్ అక్కడ ఎక్కడ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారనేది ఆటోమేటిక్గా మీరు అప్లోడ్ చేస్తే వితిన్ 30 డేస్లో మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. వెదర్ స్మాల్ యూనిట్ ఆర్ బిగ్ యూనిట్ ఉన్నా కూడా FSSAI లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. FSSAI లైసెన్స్ తీసుకుంటే మీకేంటిది యూజ్ అంటే, మీది ఆథరైజ్డ్గా మీరు ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎక్కడైనా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీరు దాంట్లో FSSAI లైసెన్స్ తీసుకునేటప్పుడే మేము క్వాలిటీ వాటర్ చెకింగ్ కానీ వేరే ఇంగ్రీడియంట్ లిస్ట్ అన్నీ చెక్ చేస్తాం. అవి చెక్ చేసే ఇస్తాము. సో ఎవ్రీ 6 monthsకు ఆటోమేటిక్గా మీరే సెల్ఫ్ కంప్లైంట్స్ ఆ కన్సర్న్ NABL అక్రిడేటెడ్ ల్యాబొరేటరీతో మీరు టెస్ట్ చేయించుకొని దాంట్లో రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తే ఎక్కడ ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. FBO తన కన్సర్న్ ఏరియాలో ఉండి తన బిజినెస్ హాయిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈజీ కంప్లైంట్స్ కొరకు FSSAI అనేది ఇప్పుడు ఇండియాలో అపెక్స్ రెగ్యులేటరీ బాడీ కాబట్టి మీరు FSSAI ఎనీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కంపల్సరీ FSSAI లైసెన్స్ తీసుకోవాలి.